ఈరోజు మనం బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అమీన్. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్, సెంటినీ సిటీ హాస్పిటల్స్, విజయవాడ. బ్రెయిన్ ఎన్యూరిజం అనగా బ్రెయిన్లో వెళ్ళే రక్తనాళాల్లో ఒక చోట వీక్నెస్ వచ్చి అక్కడ ఉబ్బులాగా వచ్చి అది పగిలే అవకాశం ఉన్నప్పుడు దాన్ని బ్రెయిన్ ఎన్యూరిజం అంటాం. సహజంగా బ్రెయిన్లో రక్తం ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫ్లో బట్టి బ్రెయిన్ ప్రెషర్ ఎఫెక్ట్స్ వల్ల బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అంటే యూజువల్గా బ్లడ్ వెజల్స్ బ్రాంచ్ అయ్యే చోట, అంటే ఒక బ్లడ్ వెజల్ 2 బ్లడ్ వెజల్స్ విడిపోయే చోట ఇలాంటి భాగాల్లో ఎన్యూరిజమ్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఎన్యూరిజమ్స్ డెవలప్ అవటం వల్ల రక్తనాళాల్లో వీక్నెస్ రావటం, వాటి వీక్నెస్ వల్ల ఉబ్బి ఎక్కువగా ప్రెషర్ పెరగటం వల్ల అక్కడ బ్లీడింగ్ అవటం, బ్రెయిన్ లో బ్లీడింగ్ అవటం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి బ్రెయిన్ లో బ్లీడింగ్ జరిగితే చాలా ప్రమాదకరం. సహజంగా ఎంత ప్రమాదకరం అంటే యూజువల్ గా 100 మందికి ఇట్లా జరిగితే 50% అసలు హాస్పిటల్కి చేరే పరిస్థితుల్లో కూడా ఉంటారు. వచ్చిన 50%లో కూడా 25% ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు. వచ్చిన 25%లో ఒక 10% వరకే మనం ట్రీట్మెంట్ అందించగలిగే పరిస్థితిలో ఉంటారు. సో అంత సీరియస్ విషయం. సో ఇట్లా జరిగినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, స్ట్రోక్ లక్షణాలు ఉంటాయి. స్ట్రోక్ లక్షణాలు అంటే సడన్ గా హెడేక్ రావటం, సడన్ గా ఒక పక్కన వీక్నెస్ రావటం, మూతి వంకర పోవటం, చేయి కాలు పనిచేయలేకపోవటం, ఆహారం తీసుకోలేకపోవటం, తలనొప్పితో పాటు వాంతులు రావటం, కంటి చూపు ఇబ్బంది రావటం. వీటికి ట్రీట్మెంట్ ఎట్లాగంటే 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి, ఆపరేషన్ చేసి ఎక్కడైతే ఆ రక్తనాళం ఉబ్బిందో ఆ రక్తనాళాన్ని మనం బ్లాక్ చేసి అక్కడ ఒక క్లిప్ వేసి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ సర్జరీ ద్వారా జరుగుతుంది. సర్జరీ ఒక ఆప్షన్ అయితే, రెండో ఆప్షన్ ఎండోవాస్కులర్ కాయిలింగ్ అనేది ఉంటుంది. ఎండోవాస్కులర్ కాయిలింగ్ అంటే మామూలుగా మనం హార్ట్ కి ఎలా యాంజియోగ్రామ్ చేస్తామో అట్లాగే యాంజియోగ్రామ్ ద్వారా బ్లడ్ వెసల్ ద్వారా లోపల నుంచి వెళ్ళి వైర్స్ ద్వారా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కాయిల్స్ పెట్టి ఎక్కడైతే ఉబ్బు వచ్చిందో దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. రెండిటికి కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి, రెండిటికి రిస్క్స్ అనేవి ఉంటాయి. మనం చేస్తుండగా బ్లడ్ వెసల్ పగలటం జరిగే అవకాశాలు రెండిట్లో ఉంటాయి, 2 ఆప్షన్స్ లోనే ఉంటాయి. కాకపోతే వీటికి ఆపరేషన్ ట్రీట్మెంట్ ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక్కసారి బ్లీడింగ్ అయినది మళ్ళీ ఇంకొకసారి బ్లీడింగ్ అయితే మాత్రం 100% చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో బ్లీడింగ్ జరిగిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్స్ కనీసం ఒక 2 వారాల దాకా ఉంటాయి. సో 2 వారాల దాకా రిస్క్ అనేది ఉంటుంది ఏ ప్రొసీజర్ చేసినా కూడా. బట్ స్టిల్ దీన్ని మనం ముందే గుర్తుపెట్టి అవాయిడ్ చేయగలిగి మనం దాని ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే ఆ బ్లీడింగ్ అనేది లేకుండా మనం ఆపరేషన్ లాగా లేకపోతే కాయిలింగ్ ద్వారా దేని ద్వారానో మనం దాన్ని ట్రీట్మెంట్ చేయించుకుంటే సర్వైవల్ ఛాన్సెస్ బాగుంటాయి.